క్యాప్టెన్సీ టాస్క్లో జరిగిన ఒక డ్రామా గురించి ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. అసలు ఆట గెలవడం ముఖ్యమా లేక అందరి మనసులు గెలుచుకోవడమా? ఇదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అన్నమాట. సరే, ఇప్పుడిందులో 3 ముఖ్యమైన విషయాలు చూద్దాం. మొదటి పాయింట్ ఏంటంటే కళ్యాణ్. తను టాస్క్లో ఓగిపోయినా ఒక రకంగా గెలిచాడనే చెప్పాలి. ఎందుకంటే తన ఫ్రెండ్ రీతూ చెప్పిందని డెమాన్ రోల్ చేస్తున్న పవన్ కళ్యాణ్ని టాస్క్లోంచి తీసేశాడు. పాపం కళ్యాణ్ చాలా ఫీల్ అయ్యాడు. కానీ ఆ తర్వాత తను ఇచ్చిన రియాక్షన్, ఆ యాటిట్యూడ్, చెయ్యి పట్టుకోవడమే కాదు, చెయ్యి తీ అని చెప్పడం కూడా వచ్చు అనడం, అబ్బో, అందరి మనసులు గెలిచేసింది. ఓడిన హీరో అయిపోయాడు. ఇక రెండో విషయం, రీతూ. తను ఆట గెలవడం కోసం ఫ్రెండ్షిప్నే పణంగా పెట్టింది. అయితే ఇది రిస్కే. బిగ్ బాస్ ఇంట్లో ఆట కంటే కూడా మనుషులతో మంచిగా ఉండటం ముఖ్యం అనే పాయింట్ని రీతూ మిస్ అయిందేమో అనిపిస్తోంది. ఫైనల్గా కళ్యాణంత బాధలో ఉన్నప్పుడు తోటి కంటెస్టెంట్ తనుజా వచ్చి ఓదార్చాల్సింది పోయి నా పేరెందుకు చెప్పావు అని నిలదీయడం కొంచెం తేడాగా అనిపించింది. కాని అదే టైంలో శ్రీజ వచ్చి కళ్యాణ్కి సపోర్ట్ చేయడం, నేను కెప్టెన్ని చేస్తాలే అని ధైర్యం చెప్పడం, ఇది మాత్రం సూపర్బ్. సో ఓవరాల్గా ఈ ప్రోమోలు చూస్తుంటే కళ్యాణ్ గేమ్ ఓడినా ఆడియన్స్ సింపతి గెలుచుకున్నాడు. కానీ గెలుపు కోసం రీతూ వేసిన స్టెప్ తనకే బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్లు కనిపిస్తున్నాయి.